నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. సోమవారం నాడు వెళ్ళండి ఉంటారు. ఇప్పుడు కూడా వస్తాయి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇద్దరు ఒకసారి వస్తా కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి. కలెక్టర్ గారు చూస్తున్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మీరు సోమవారం నాడు వెళ్ళండి ఉంటారు. లేదండి, కలెక్టర్ మీ సమక్షంలో నా సమక్షంలో మొత్తం గవర్నమెంట్ ద్వారా అయ్యేదే కదా అది. ఇది ఒక ఇవ్వమంటారా? ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి పల్లా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి శాలువాతో పూలమాలలతో సత్కరిస్తున్నారు, అభినందిస్తున్నారు. నాటి స్వతంత్ర పోరాట స్మృతులని, వారి యొక్క త్యాగాలని గుర్తు చూసుకునేటటువంటి కార్యక్రమం ఈ దేశ సమగ్రత కోసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. సోమవారం నాడు వెళ్ళండి ఉంటారు. ఇప్పుడు కూడా వస్తాయి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇద్దరు ఒకసారి వస్తా కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి. కలెక్టర్ గారు చూస్తున్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మీరు సోమవారం నాడు వెళ్ళండి ఉంటారు. లేదండి, కలెక్టర్ మీ సమక్షంలో నా సమక్షంలో మొత్తం గవర్నమెంట్ ద్వారా అయ్యేదే కదా అది. ఇది ఒక ఇవ్వమంటారా? ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి పల్లా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి శాలువాతో పూలమాలలతో సత్కరిస్తున్నారు, అభినందిస్తున్నారు. నాటి స్వతంత్ర పోరాట స్మృతులని, వారి యొక్క త్యాగాలని గుర్తు చూసుకునేటటువంటి కార్యక్రమం ఈ దేశ సమగ్రత కోసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. సోమవారం నాడు వెళ్ళండి ఉంటారు. ఇప్పుడు కూడా వస్తాయి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇద్దరు ఒకసారి వస్తా కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి. కలెక్టర్ గారు చూస్తున్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మీరు సోమవారం నాడు వెళ్ళండి ఉంటారు. లేదండి, కలెక్టర్ మీ సమక్షంలో నా సమక్షంలో మొత్తం గవర్నమెంట్ ద్వారా అయ్యేదే కదా అది. ఇది ఒక ఇవ్వమంటారా? ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి పల్లా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి శాలువాతో పూలమాలలతో సత్కరిస్తున్నారు, అభినందిస్తున్నారు. నాటి స్వతంత్ర పోరాట స్మృతులని, వారి యొక్క త్యాగాలని గుర్తు చూసుకునేటటువంటి కార్యక్రమం ఈ దేశ సమగ్రత కోసం